ఫార్మాట్ లో ఎట్ ఏ టైమ్ సింగిల్ బ్రేకింగ్ కాకుండా ఒకేసారి మీకు ఆ బ్రేకింగ్స్ అని కూడా చూపిస్తున్నాం. 4 బ్రేకింగ్స్ అలాంగ్ విత్ విజువల్స్. సో మొదటి బ్రేకింగ్ విషయానికి వద్దాం. దేశంలో 6వ విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సెకండ్ బ్రేకింగ్, కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు మల్లు రవి, కోడ్ ఉల్లంఘించి మాట్లాడుతున్నారన్నారు. థర్డ్ బ్రేకింగ్, చంద్రగిరి తిరుపతి అల్లర్లపై స్పందించారు చెవిరెడ్డి, పులివర్తి దంపతులు నాటకాలు ఆడుతున్నారన్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఏపీలో మొత్తం కౌంటింగ్ సంబంధించి పలు జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ అధికారులను కూడా నియమించారు. ఇవి సమయానుకున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు. ఒకసారి డీటెయిల్ గా వెళ్ళిపోదాం. దేశంలో 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 58% పోలింగ్ నమోదైంది సాయంత్రం 5 గంటల వరకు. అయితే సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వెల్లడించారు ఈసీ. సెకండ్ బ్రేకింగ్, కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు మల్లు రవి. కేటీఆర్ కోడ్ ఉల్లంఘించి మాట్లాడారని ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని మల్లు రవి కోరారు. కాంగ్రెస్ అభ్యర్థిని పల్లి బఠానీ అని వ్యాఖ్యానించడంపై మండిపడుతున్నామన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. 3వ బ్రేకింగ్, చంద్రగిరి తిరుపతి అల్లర్లపై చెవిరెడ్డి రియాక్షన్. పులివర్తి నాని దంపతులు డ్రామాలాడుతున్నారంటున్నారు. దాడులకు దిగాలన్న ఆలోచన తమకు లేదంటున్నారు చెవిరెడ్డి. దాడుల తర్వాత పులివర్తి నాని నడుచుకుంటూ వెళ్లిపోయారంటున్నారు. తర్వాత రోజు వీల్ చైర్ లో కనిపించారంటున్నారు చెవిరెడ్డి. ఫోర్త్ బ్రేకింగ్, ఏపీలో కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారుల నియామకం జరిగింది. సో అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. ఇందులో ఒక్క పల్నాడులోనే అత్యధికంగా 8 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు.